ఉద్ధవ గీత ఎపిసోడ్ 5. ఎవరు కర్మబద్ధులుగా ఉంటారు, ఎవరు కర్మముక్తులుగా ఉంటారు అని శ్రీకృష్ణుని అడిగి వివరంగా తెలుసుకున్న ఉద్ధవుడు ఈ విధంగా అడుగుతాడు. ప్రభు, నీ దృష్టిలో ఎవడు నిజమైన భక్తుడు? అతని లక్షణాలు ఏమిటి? నిన్ను ఆరాధించడానికి ఎలా ఉండాలి? నా వంటి ఆశ్రితుడు నీ తత్వాన్ని తెలుసుకోవాలంటే దయచేసి నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా పలుకుతాడు. ఉద్ధవ, నీ ప్రశ్న అతి పుణ్యమైనది. దీనికి సమాధానం విను. నిజమైన భక్తుడు ఎవరో, అతని లక్షణాలు ఏమిటో నీకు వివరిస్తాను. కరుణామయుడు, సర్వజీవుల పట్ల ప్రేమ కలిగినవాడు, ద్రోహరహితుడు, ఎవరి పట్ల హింసాభావం లేనివాడు, ఇతరుల తప్పులను సహించే శాంత స్వభావి, క్షమాశీలుడు, ఎల్లప్పుడూ నిజమే పలికే సత్యవాది, ఈర్ష్య ద్వేషరహితుడు, అసూయ ద్వేషాలకు దూరంగా ఉండే మనోధీరుడు, సుఖ దుఃఖములలో చలించనివాడు, ఏ స్థితినైనా సమతత్వంతో స్వీకరించేవాడు, కోరికలకు లోనుగాక తన ఇంద్రియాలను జయించిన ఇంద్రియ నిగ్రహి, మృదు స్వభావి, వినయవంతుడు, సంయమనంతో నడుచుకునేవాడు, శుచిత్వం కలవాడు, శుద్ధమైన జీవితం గడిపే సన్మార్గవాది, లౌకిక విషయాల్లో ఆసక్తి లేనివాడు, ధనం గృహం వంటి వాటి పట్ల అనాసక్తిగా ఉంటాడు, మితాహారుడు, తక్కువ తిండి తినేవాడు, ప్రామాణికంగా జీవించేవాడు, ధనధాన్య రహితుడైన తృప్తిని శాంతిని కలిగి ఉండేవాడు, గాంభీర్యంతో అప్రమత్తతతో కూడిన జీవన విధానం కలిగినవాడు, ప్రతిష్ట కోరని వినయశీలి, మైత్రి కరుణ విద్య కలిగినవాడు, తాను చేసే కర్మలన్నిటినీ భగవత్ సమర్పణగా భావించి అహంకారాన్ని విడిచి నిశ్చలంగా భగవంతుని సేవించేవాడు. ఉద్ధవ, నా భక్తుడు ఈ విశ్వముని నా రూపంగా పరిగణించి నా భక్తులతో కలిసి పూజాభావంతో జీవించాలి. నా లీలలు గుణాలు చరిత్రను కీర్తించాలి. నా మందిరములను శుభ్రపరచాలి. ధ్యాసభావంతో వినయంతో శుద్ధ హృదయంతో అన్నిటినీ నాకే సమర్పించాలి. పర్వదినములలో నా కీర్తనలను ఉత్సవాలు నిర్వహించాలి. తీర్థయాత్రలు చేయాలి. వ్రతములు పాటించాలి. వేదోక్తముగా లేదా ఆగమ పద్ధతులను అనుసరించి ఆలయములను వాటి ప్రాంగణాలను నిర్మించాలి, శుభ్రపరచాలి. రంగవల్లులు పుష్పములతో ఆలయాన్ని అలంకరించాలి. తనకున్న ప్రతి వస్తువును భగవంతునికి నివేదించకుండానే వినియోగించకూడదు. అత్యంత ప్రియమైన వస్తువులను భగవంతునికి అర్పించాలి. నివేదించిన వస్తువులను తిరిగి తన ఉపయోగానికి తీసుకోవద్దు. సూర్యుడి అందు నన్ను వేద మంత్రములతో పూజించాలి. అగ్నిలో ఆవిష్షు సమర్పించడం ద్వారా అర్పించాలి. బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా నన్ను అర్చించాలి. గోవులకు గ్రాసము నిచ్చుట ద్వారా నన్ను అర్చించినట్లవుతుంది. విష్ణు భక్తులను బంధువులుగా భావించి సత్కరించుట ద్వారా నన్ను పూజించినట్లవుతుంది. హృదయమునందు ధ్యానముతో ఆకాశ రూపుడనైన నన్ను పూజించవలను. వాయువులోనున్న నన్ను ప్రాణముగా గుర్తించుట ద్వారా పూజించాలి. జలములో నన్ను గంధము పువ్వులు అక్షంతులతో అర్చించాలి. భూమి యందు నన్ను పృథ్వీతత్వమునకు చెందిన లం బీజమంత్రముతో పూజించాలి. శరీరంలో జీవుడుగానున్న నన్ను లౌకికమగు భోగ్య వస్తువులచే అర్చించాలి. సర్వభూతముల యందును క్షేత్రజ్ఞునిగా నున్న నన్ను సమతత్వ భావంతో ఆరాధించాలి. శంఖ చక్ర గదా పదములు ధరించిన చతుర్భుజములు కలిగిన ప్రశాంత స్వరూపుడనైన నన్ను ఏకాగ్రతతో ధ్యానించవలను. యజ్ఞాలు దానాలు సేవ కార్యక్రమాలు ఇవన్నీ నిస్వార్థంగా చేయాలి. ఇదే నిజమైన భక్తి. ఇదే నా యందు అనుభవ జ్ఞానాన్ని పొందే మార్గం. ఉద్ధవ, సత్సంగము అనన్య భక్తి ఇవి రెండూ లేనిదే నన్ను చేరే మార్గం లేదు. ఇది చరమ సత్యం. సత్పురుషుల చింతనే భగవంతుని చేరే దారిలో తొలిమెట్టు అవుతుంది. నిజమైన భక్తి అంటే శుద్ధ హృదయంతో ఉండటం, దాసభావంతో సేవ చేయడం, పరమాత్ముని విశ్వరూపంగా పరిగణించడం, పరోపకారమే పూజా మార్గాన్ని అవలంబించడం, సత్సంగముతో మార్గాన్ని బలపరిచే జీవన శైలి. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి భక్తి తత్వాన్ని బోధించాడు.